నమస్తే. మీరు చూస్తున్నది సిఆర్‌డి అప్రూవల్ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్, గుంటూరు అమరావతి రోడ్, లేమల్లె అంటే 14వ మైలు దగ్గర నుండి ఖమ్మంపాడు పోయే రోడ్లో ఊరు ఆనుకొని 80 అడుగుల మెయిన్ రోడ్ ఆనుకొని సీడ్ యాక్సెస్ రోడ్ 1 కిలోమీటర్ దూరంలో, ఓఆర్ఆర్‌కి 1 కిలోమీటర్ లోపల, ఊరికి ఎంట్రన్స్లో గజం 13,000 రూపాయలు. స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు 1 ఇయర్ 2 ఇయర్స్ ఇన్స్టాల్మెంట్లో కూడా అందుబాటులో ఉన్నాయి. బుకింగ్స్ చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. ప్లాట్ సైజులు 135 గజాల నుంచి స్టార్ట్ అవుతాయి. స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా ఉంటుంది. పూర్తి వివరాలకు సంప్రదించండి 7396667776. థ్యాంక్ యూ అండ్ గ్రాండ్ వెల్కమ్. సైట్ విజిట్ల కోసం సంప్రదించండి. అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అయితే ఆయన వచ్చే అవకాశాలు ఉండడంతో 1,00,000 మంది 4 లక్షల నుంచి జన సమీకరణ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా టెంట్లు, గ్యాలరీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. 4 లక్షల మందికి కూర్చోవడానికి వీలుగా 3 భారీ వాటర్ ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేయబోతున్నారు. ఇక సభ సాయంత్రం పూట జరిగితే ఓపెన్ గా గ్యాలరీలు మాత్రమే ఉంచాలని చూస్తున్నారు. ముందు వరుసలో రాజధాని రైతులకు ప్రత్యేక గ్యాలరీ సిద్ధం చేస్తారు అధికారులు. అయితే విఐపీలు, వివిఐపీలు, అలాగే ప్రముఖులు, ప్రత్యేక ఆహ్వానితులకు వేర్వేరుగా గ్యాలరీలు ఉంటాయి. వీరందరితో పాటు విఐపీలకు కూడా ప్రత్యేకంగా పాసులు జారీ చేయబోతున్నారు. ప్రధాన వేదికను భారీ ఎల్ఈడీలతో తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. సాంస్కృతిక వేదికను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా కూచిపూడి, ఇతర సంప్రదాయ నృత్యాలను ఈ వేదికపై ప్రదర్శించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక అమరావతి చరిత్ర గురించి ప్రధాని నరేంద్ర మోడీకి చాటి చెప్పేలా ఎగ్జిబిషన్ నిర్వహించబోతున్నారు. ఈ ఎగ్జిబిషన్లో అమరావతి బౌద్ధ స్తూపాలు, ఆరామాలు, ఇతర శిల్పాలు వంటివి ప్రదర్శించబోతున్నారు. రాజధానిలో నిర్మించే ఐకానిక్ భవనాలకు సంబంధించిన 3D ప్రింట్స్ ను కూడా ప్రదర్శించాలని నిర్ణయించారు. 40 అంతస్తులతో కూడుకున్న సచివాలయ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలతో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్, ఎన్జిఓ, గవర్నమెంట్ టైప్ 1, 2 ఆహుతులకు రుచికరమైన తెలుగు వంటకాలను అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్యాలరీల్లో కూర్చున్న చోటుకే ప్యాకింగ్ల ద్వారా అందించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. సంప్రదాయ శాకాహార వంటలు, ఇంకా పిండి వంటలకే పెద్దపీట వేస్తారు. మరోవైపు అతిథుల కోసం 4 హెలీప్యాడ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిలో 2 మాత్రం మోడీ భద్రతా సిబ్బందికి కేటాయించబోతున్నారు. మిగిలిన 2ంటిని కేంద్ర మంత్రుల కోసం వినియోగించనున్నారు. శంకుస్థాపన ప్రాంతానికి కళ తీసుకొచ్చేందుకు వీలుగా సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున ఎయిర్ బెలూన్స్ ఎగురవేయాలని నిర్ణయించారు. శంకుస్థాపనకు తరలివచ్చే ప్రజల కోసం పెద్ద ఎత్తున ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులను సిద్ధం చేయాలని సిఆర్డీఏ అధికారులు నిర్ణయించారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చే అవకాశం ఉన్నందున 1,500కు పైగా ఆర్టీసీ బస్సులు, మరో 700 ప్రైవేట్ బస్సులు సిద్ధం చేయాలని చూస్తున్నారు. కాగా కేంద్రం నుంచి వచ్చే షెడ్యూల్ కోసం సిఆర్డీఏ అధికారులు ఎదురు చూస్తున్నారు. ఈ నెల 24, 26 తేదీల మధ్య అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేసే అవకాశం ఉంది.
దశాబ్దాలుగా రాజధాని అమరావతిలో మరో కీలక నిర్మాణానికి ముందడుగు పడింది. పరిపాలనా నగరంలో ప్రవాసాంధ్రుల ఐకానిక్ భవన నిర్మాణం మొదటి దశకు ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ టెండర్లు పిలిచింది. టెండరు దాఖలుకు ఈ నెల 10వ తేదీ వరకు గడువిచ్చింది. అమరావతిలో జగన్ పక్కన పెట్టిన ఒక్కో కీలక ప్రాజెక్టు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టాలెక్కుతోంది. ఎన్ఆర్టీ ఐకాన్ పేరుతో 5 ఎకరాల్లో నిర్మించే భారీ భవనానికి సంబంధించి ఫౌండేషన్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ నాన్